संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 हरि ओम तत्सत् Rub your palms. Apply gently on your eyes. Salute the mother. Thank you. Thank you all. Carry on, madam. తను వచ్చిందా సార్? రాలేదు కదా? ఇంకా రాలేదు. సో మనం స్టార్ట్ చేద్దామా? జస్ట్ వార్మప్ అని చేద్దామా? ఓకే. సో why don't we start? వార్మప్ తో స్టార్ట్ చేద్దాము. చేతులు పైకి ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ కిందకి. ఇన్హేల్ exhale. Inhale, exhale. Inhale, exhale. ఈసారి ఇన్హేల్ చేసి చేతులు పైకి స్ట్రెచ్ చేసి ఎంత పైకి స్ట్రెచ్ చేయగలిగితే బాడీ అంతా పైకి స్ట్రెచ్ చేయండి. హోల్డ్ ఇట్ అండ్ లెట్స్ కౌంట్ టిల్ 10. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఇవే చేతులు ఇలా సైడ్కి వెళ్ళిపోదాము. 1 2 ఎంత బెండ్ చేయగలిగితే అంత బెండ్ చేయండి కింది వరకు. ఇలా సైడ్కి వెళ్ళినప్పుడు ఎక్సేల్, మధ్యలోకి వచ్చినప్పుడు ఇన్హేల్, ఎక్సేల్ అండ్ ఇన్హేల్. తప్పకుండా కోఆర్డినేట్ చేసి చేయండి. 6 7 8 9 and 10. ఇవి చేతులు ఇలా ముందరికి తీసుకొచ్చేసి ఇలా సైడ్ వైజ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. మేడం జస్ట్ నౌ జాయిన్ అయ్యాను. ఓ జాయిన్ అయిందా సార్? నమస్తే. ఇంట్రొడ్యూస్ చేయండి సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చాలా సంతోషము. అండ్ వి వెల్కమ్ యూ వెరీ మచ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. మేము అందరం మీకోసం ఎదురు చూస్తున్నాము. అండ్ మీరు చెప్పడం ఏం చెప్తారు అని అనేది, ఐ మీన్ ఐ డోంట్ నో, ఐ ఓన్లీ నో యువర్ నేమ్ సౌమ్యశ్రీ అని, ప్రొఫెసర్ గారి డాటర్ అని తెలుసు. ఐ డోంట్ నో మోర్ దెన్ దాట్. కానీ మీరే ఇంట్రడ్యూస్ చేసుకోగలిగితే ఒకవేళ చెయ్యండి. అయినాక యూ టెల్ us what you're going to tell. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. చాలా హ్యాపీగా ఉందండి మీ అందరినీ కలుసుకోవడం.
My name is Soumya Sri. I'm daughter of C.H. Suryanarayan garu. నేను అంటే వాట్ ఐ డూ నా బ్యాక్‌గ్రౌండ్ చెప్తానండి. సో, ఐ హావ్ బీన్ వర్కింగ్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యూఎస్‌లో కొన్ని ఇయర్స్ చేసి తర్వాత ఇంకా ఇండియాకొచ్చేయాలని ఇంకా మా హస్బెండ్ నేను అనుకుని వచ్చేసామండి. మూవ్ అయిపోయాము ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో యాహ్! అండ్ మెడిటేషన్ నేను ఎలా అంటే నాకు వర్క్‌లో అప్పుడు చేస్తున్నప్పుడు నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్‌లా ఫీల్ అయ్యేదాన్ననమాట. ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఎ స్టార్టప్. సో, అక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువుండి అలా ఫీల్ అయ్యి నాకు కొంచెం ఇన్‌ఫ్లమేషన్ ఇష్యూస్ అలా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవన్నమాట. సో, తర్వాత ఇండియాకొచ్చిన తర్వాత ఫ్రెండ్ ద్వారా నేను సుషుమ్న క్రియాయోగ మెడిటేషన్‌ని తెలుసుకున్నాననమాట. తెలుసుకొని అది స్టార్ట్ చేయడం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ సివియర్ సైనస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి. అలా గ్రాడ్యుయల్‌గా అంటే ఇమ్మీడియేట్‌గా కాదు గానీ ఒక 1 ఇయర్‌కి అవన్నీ బాగా క్లియర్ అయ్యాయన్నమాట. ఇంక నాకు ఇన్‌ఫ్లమేషన్ అవి ఏవి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మళ్ళీ హెల్త్ ఇష్యూ అన్నది రాలేదు. సో, ఐ పర్సనల్లీ సా దట్ బెనిఫిట్. అందుకు అండ్ ఆల్సో నాకు వాలంటీరింగ్ అంటే సర్విస్ చేసి ఇలా చెప్పడం అందరికి కూడా చాలా ఇష్టమన్నమాట. సో, ఐ యామ్ డూయింగ్ థట్ యాస్ వెల్. సో, మోర్ పీపుల్ షుడ్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ అనండి. It's a very simple but very and yet at the same time it's a very powerful technique. So all of you can hear me, right? Yeah, we can hear you. Wonderful, Andy. Thanks for the introduction, and we are looking forward to listen from you. మీరు చెప్పండి అంటే జస్ట్ ఇంట్రడ్యూస్ వాట్ ఈస్ ఇట్ అనేది అందరికి తెలియదు కదా. సో అంటే ఏంటి అని చెప్పేసి మీరు స్టార్ట్ చేయండి ఇంకా. Sure. సో ఇప్పుడు బిఫోర్ వి లెర్న్ అబౌట్ ద టెక్నిక్ ఒక సింపుల్ క్వశ్చన్ అండి. సో మన బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తదండి? సో వి గెట్ ఇట్ ఫ్రమ్ ఫుడ్, వాటర్, ఎయిర్, వి నో రైట్? ఫ్రమ్ ఎక్సర్సైజ్, సన్‌లైట్ వీటన్నిటి నుంచి వస్తది. అలాగే మనకి నిద్ర నుంచి కూడా వస్తదండి. ఇప్పుడు చూడండి మనం ఒక 1, 2 డేస్ సరిగ్గా పడుకోలేదనుకోండి, మళ్ళీ థర్డ్ డే అయ్యేసరికి కొంచెం నీరసంగా, టైర్డ్‌గా అనిపిస్తది కదా! అంటే మనం ఎనర్జీని ఈ ఫుడ్ వీటి నుంచే కాకుండా మన డీప్ స్లీప్‌లో కూడా రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఆ ఎనర్జీని మనం కాస్మిక్ ఎనర్జీ అంటామండి. అంటే విశ్వశక్తి. మన యూనివర్స్ మొత్తం కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉంటది. మనము నిద్రలో ఉన్నప్పుడు చాలా తక్కువ థాట్స్ ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు వి కీప్ రిసీవింగ్ దిస్. కానీ ఇప్పుడు ఏంటంటే మన ఈ జనరేషన్‌లో మనం చూస్తున్నాం కదండీ! మనం మన కెరియర్‌లో ముందరికెళ్ళాలన్నా, లేకపోతే పిల్లలు వాళ్ళ స్టడీస్ టెన్షన్ పడకుండా చదవాలన్నా, వి నీడ్ టు బ్యాలెన్స్ లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇవన్నీ చేయడానికి మనకి ఎక్స్‌ట్రా ఎనర్జీ అన్నది కావాలండి. సో, అందుకు సుషుమ్న క్రియాయోగ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 మెడిటేటివ్ ప్రాక్టీసెస్ అన్నమాట. అందుకు ఇట్ ఈస్ వెరీ పవర్‌ఫుల్. మనం తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ రిసీవ్ చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు అందరికి బిజీ షెడ్యూల్ ఉంటది. బిజీ లైఫ్స్ ఉంటున్నాయి. సో, అంత టైం మనం ఇవ్వలేం కాబట్టి అది తక్కువ టైంలో రిసీవ్ చేసుకునేటట్టు డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు ఎనర్జీ అన్నది మనం మెడిటేషన్‌లో కూడా మనం వాట్ ఈస్ మెడిటేషన్? వి ట్రై టు బి ఇన్ ఎ థాట్‌లెస్ స్టేట్. ఆ తక్కువ థాట్స్ కట్ చేసుకొని థాట్‌లెస్ స్టేట్‌లో ఉండేటప్పుడు వి రిసీవ్ రష్ ఆఫ్ ఎనర్జీ. సో, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మెడిటేషన్. ఇప్పుడు ఎనర్జీ రిసీవ్ చేసుకోవాలి. ఎనర్జీ అవసరం అని మనం తెలుసుకున్నాం. సో, అది మన బాడీలోకి ఎలా యూజ్ అవుతదన్నది చూద్దాం. సో, మనందరికీ ఫిజికల్ బాడీ ఉంది కదండీ! సిమిలర్‌లీ మనకొక ఎనర్జీ బాడీ అన్నది ఉంటది. కానీ ఎనర్జీ బాడీ మనకి కనిపించదు. వి కెనాట్ పర్సీవ్ విత్ అవర్ సెన్సెస్ అన్నమాట. మనకి బ్లడ్ ఎలా ఫ్లో అవుతది? మన వెయిన్స్, ఆర్టరీస్‌లో ఫ్లో అవుతది కదా! సిమిలర్‌లీ ఎనర్జీ అనేది నాడుల్లో ఫ్లో అవుతదండి మన బాడీలో. మీరు నాడులు వినే ఉంటారు. నాడులు అంటే ఎనర్జీ ఛానెల్స్ అన్నమాట. మన బాడీలో 72,000 నాడులుంటాయండి. అందులో మనకి సుషుమ్న నాడి అనేది ఏకైక దైవ నాడి అన్నమాట. అలాగే ఇడా, పింగళ నాడులు కూడా ఉంటాయి. ఇప్పుడు చక్రాస్ అని మీరు వినే ఉంటారు. చక్రాస్ ఏంటంటే ఎనర్జీ జంక్షన్స్. 7 మేజర్ చక్రాస్ ఉంటాయండి బాడీలో. సో, ఇప్పుడు మనం మెడిటేషన్ చేసినప్పుడు ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం కదండీ! అదేంటంటే మన ఈ ఎనర్జీ బాడీలోకి ఫ్లో అయ్యి ఈ నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతదనమాట. ఆ బ్రీఫ్ థాట్‌లెస్ స్టేట్‌లో ఉన్నప్పుడు రష్ ఆఫ్ ఎనర్జీ. అందుకే నిటారుగా కూర్చొని చేయమంటారు. సో, ఆ రష్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు నాడీ మండలం అంతా శుద్ధవుతది. కొన్నిసార్లు చూడండి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ లాగా అనిపించొచ్చు. ఒక్కొక్కరికి ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్ గాని, లేపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ లేదా థ్రోట్ ఏదో ఒకటి ఉండొచ్చు. అంటే ఆ పర్టిక్యులర్ చక్ర అక్కడేంటంటే ఎనర్జీ ఫ్లో సరిగ్గా లేదనమాట. ఎందుకంటే ఆ చక్ర నుంచి మన ఫిజికల్ బాడీకి ఎనర్జీ
డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఏదైనా నాడిలో ఏదైనా మనకి బ్లాక్స్ లాంటివి ఉన్నాయనుకోండి, ఎనర్జీ ఫ్లో ఫ్రీగా జరగదు. సో బ్లాక్స్ అన్నవి ఎప్పుడు ఫార్మ్ అవుతాయంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్, వరీ ఆర్ నెగెటివ్ థాట్స్, టూ మచ్ ఆఫ్ నెగెటివ్ థాట్స్ అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంది. డ్రైన్ అయినప్పుడు ఈ నాడుల్లో బ్లాక్స్ లాగా ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఒక వాటర్ పైప్‌లో ఏదైనా బ్లాక్ ఉందనుకోండి, ఫ్రీగా ఫ్లో అవ్వదు కదా వాటర్. సో సిమిలర్‌లీ ఈ నాడుల్లో అయినా బ్లాక్స్ ఉన్నప్పుడు మనకి ఎనర్జీ అనేది సరిగ్గా అందక అలా అవుతూ ఉంటదనమాట. సో మెడిటేషన్ రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. రోజు చేయడం వల్ల కొద్దిగా ఇవన్నీ క్లియర్ అయ్యి, నాడీ మండలం అంతా శుద్ధి అయ్యి మనకి హాలిస్టిక్ హెల్త్ అండి. అంటే నంబర్ 1 ఫిజికల్ హెల్త్, మెంటల్ పీస్, స్పిరిచువల్ గ్రోత్, అలాగే ఎమోషనల్ వెల్ బీయింగ్, ఓవరాల్ హాలిస్టిక్ హెల్త్ అన్నది మనకొస్తుందండి. ఇప్పుడు డాక్టర్స్ కూడా చూడండి, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, కేవలం మెడిసిన్స్‌తో మాత్రమే తగ్గదు. యూ నీడ్ టు ప్రాక్టీస్ సంథింగ్ ఎల్స్ లైక్ యోగా చేయండి, మెడిటేషన్ చేసుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చెప్తారు కదా! సో దట్ హాలిస్టిక్ హెల్త్ విత్ మెడిటేషన్ ప్రాక్టీస్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్. సో నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేయనా అండి? చేయొచ్చా? Sure, I think. Sandhya, okay. Yes, ma'am, you can. Okay. You can, madam. సో ఇప్పుడు మనకి ఈ టెక్నిక్ ఇచ్చిన గురువుల గురించి చెప్తానండి. You can all see my screen, right? Yeah. Okay. సో మనకి టెక్నిక్ ఇచ్చిన వారు మీకు మన ఋషులు, మహర్షులు తెలుసు కదండి. వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనకి ఎన్నో విషయాలు, ఎన్నో రంగాల్లో వాళ్ళు దే ఆర్ లైక్ గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనమాట. రీసెర్చ్ చేసి మనకి మోడర్న్ డే సైంటిస్ట్ కన్నా ముందరే ఎన్నో విషయాలు చెప్పారు. సో వాళ్ళు ఎలా చెప్పగలిగారు అవన్నీ అంటే, వాళ్ళు హిమాలయాల్లో, అడవుల్లో ధ్యానం చేసుకుని అవన్నీ తెలుసుకొని చెప్పారండి. సో ఆ ధ్యానం దట్ ఈస్ కాల్డ్ క్రియాయోగ. సో క్రియాయోగ అన్నది మొట్టమొదట పరమేశ్వరుడి నుంచి వచ్చిందండి మనకి. పరమేశ్వరుడి నుంచి సప్త ఋషులకి, నందీశ్వరులకి, అగస్త్య మహాముని అలాగా గురు శిష్య పరంపరగా వచ్చేదండి. సో అగస్త్య మహాముని గారి శిష్యులు కళింగనాథ మహర్షి గారండి. కళింగనాథ మహర్షి గారి శిష్యులు మీరు ఇక్కడ మధ్యలో చూసినట్టయితే పరమగురు శ్రీ భోగనాథ్ మహర్షి గారు. సో భోగనాథ్ సిద్ధర్ అంటే మన సౌత్ ఇండియాలో 18 సిద్ధర్స్ ఉంటారండి, 18 మంది సిద్ధులు. ఇప్పుడు చూడండి, మీరు వింటారు, పతంజలి మహర్షి మనకి యోగ సూత్రాలు ఇచ్చారు. అలాగే ధన్వంతరి మహర్షి మనకి ఆయుర్వేదాన్ని ఇచ్చారు. సో అలాగా సిద్ధులు అంటే గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనమాట. సో భోగనాథ్ సిద్ధర్ గారు ఎన్నో ఫీల్డ్స్ లో నిష్ణాతులండి. కాయకల్ప చికిత్స, పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా నవపాషాణాలతో తయారు చేసింది భోగనాథ్ మహర్షి గారు. సో ఆ గురువు గారు మనకి అంటే ఈ మోడర్న్ మ్యాన్, 21st సెంచరీ మ్యాన్ కోసం తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ, ఎందుకంటే గురువులకు తెలుసు మనము లైక్ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో కోపప్ అవ్వాలంటే వీ నీడ్ సమ్ టెక్నిక్, సమ్ టూల్ టు హెల్ప్ us. సో ఆ క్రియాయోగాన్ని, ఆ మెడిటేషన్ ఏదైతే ఋషులు మహర్షులు చేసుకున్న దాన్ని సింప్లిఫై చేసి సుషుమ్న క్రియాయోగాగా మనకు అందించారండి. లెఫ్ట్ మోస్ట్ చూసిన వాళ్ళు పరమగురు శ్రీ మహావతార్ బాబాజీ గారు. ఆయన భోగనాథ్ మహర్షి గారి శిష్యులు అనమాట. సో పరమగురువులు ఇద్దరు, అమ్మగారు మన లివింగ్ గురు పూజ్యశ్రీ ఆత్మానందమణి అమ్మగారు, ఆ అమ్మగారి ద్వారా అందించారు. అమ్మగారు ఎన్నో ఇయర్స్ ధ్యానం చేసేవారండి. అమ్మగారు హౌస్ హోల్డర్, మన అందరిలాగే ధ్యానం చేసేవారు అనమాట. భగవద్గీతలో చెప్పినట్టు భ్రూమధ్యంలో దృష్టి నిలిపి. అప్పుడు ఒక రోజు అంటే లైక్ 20 years ago ఒక వినాయక చవితి నాడు పరమ గురువులు మెడిటేషన్ లో దర్శనం ఇచ్చి ఈ టెక్నిక్ అన్నది ఇవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి ఇట్స్ బీయింగ్ స్ప్రెడ్ వరల్డ్ వైడ్. సో అది గురువుల గురించి అండి. ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తానండి. ఇట్స్ వెరీ సింపుల్. సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఐ టోల్డ్ యూ ఇట్స్ వెరీ పవర్ఫుల్ బికాజ్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 మెడిటేటివ్ ప్రాక్టీసెస్. ఒకటి ఫస్ట్ ఏంటంటే ముద్రా మెడిటేషన్, రెండోది ఓం చాంటింగ్, మూడవది బ్రీదింగ్ మెడిటేషన్, నాలుగవది థర్డ్ ఐ ఫోకస్. ఇప్పుడు సాధారణంగా మనం మెడిటేషన్ అంటే ఏదో ఒక చేస్తాం కదండి, అంటే బ్రీదింగ్ మీద ఫోకస్ చేయడమో లేకపోతే భ్రూమధ్యం. సో అలా చేసినప్పుడు చాలా పవర్ఫుల్ మెడిటేషన్. బట్ ఇది ఇప్పుడు చూడండి 4 టెక్నిక్స్ కాబట్టి ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చి యోగ ముద్ర. మీరందరూ మీ చేతులు ఇలా పెట్టుకోండి. జాయిన్ యువర్ థమ్స్ టుగెదర్, ఇండెక్స్ ఫింగర్స్ టుగెదర్ అండ్ ఇంటర్లాక్ అదర్ 3 fingers.
ఇలా అండి. సో ఇలా 10 ఉన్నాయి కదండీ! ఈ 2 జాయిన్ చేయండి ఫస్ట్. తర్వాత 3 ఫింగర్స్ ఇంటర్లాక్. అంతే. సో, మధ్యలో గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. సో, ఈ ముద్రని సారీ. సో, ఈ ముద్రని మీరు కంఫర్టబుల్‌గా మీ ఒళ్ళో పెట్టుకోవచ్చండి. మీ ఒళ్ళో రిలాక్స్డ్‌గా పెట్టుకోండి కంఫర్టబుల్‌గా. మరీ గట్టిగా ప్రెస్ చేయక్కర్లేదండి. రిలాక్స్డ్‌గా పెట్టుకోండి. సో, ఈ ముద్రని యోగ ముద్ర అని కూడా అంటారండి. ఆర్ శ్రీచక్ర ముద్ర అని కూడా అంటారు. సో, ఇలా పెట్టుకున్నప్పుడు మీకు తెలుసు కదా! మన 5 ఫింగర్స్ అన్నవి ఏంటంటే మన బాడీలో 5 ఎలిమెంట్స్‌ని రిప్రజెంట్ చేస్తాయండి. అలాగే ఎన్నో నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. సో, ఈ 2 జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందాక మనం సుషుమ్న నాడి అనుకున్నాం కదండీ! ఏకైక దైవ నాడి. దాంట్లో ఎక్కువ ఎనర్జీ వైబ్రేషన్స్ అన్నవి మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఈ 2 జాయిన్ చేసినప్పుడు ఇండెక్స్ ఫింగర్స్ జాయిన్ చేసినప్పుడు ఇడా పింగళ నాడుల్లో ఎక్కువ వైబ్రేషన్స్ అన్నవి జరుగుతాయి. మిగతా 3 ఫింగర్స్ ఇంటర్లాక్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న అన్ని నాడుల్లో కూడా ఎక్కువ వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకుంటాం. అండ్ బాడీ అనేది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ యూనిఫార్మ్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతదనమాట ఎనర్జీ అనేది. సో, ముద్రాస్ అంటే ముద్రా సైన్స్ అని కూడా మనకుంటది. ముద్రాస్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ పవర్‌ఫుల్ ముద్రాస్ శ్రీచక్ర ముద్ర. అండ్ ఎలా అయితే మనం ఒక మాగ్నిఫైయింగ్ లెన్స్ ఎండలో పెట్టామనుకోండి, ఎలా అయితే సన్‌లైట్ రిసీవ్ చేసుకుంటదో, ఈ ముద్ర పెట్టుకొని కూర్చున్నప్పుడు ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ లైక్ విశ్వమంతా కాస్మిక్ ఎనర్జీ ఉంటది. ఎక్కువ ఎనర్జీ మనలోకి రిసీవ్ చేసుకుంటాం. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ క్యాటలిస్ట్ అన్నమాట. ఇది మనం ధ్యానం చేసినప్పుడే కాకుండా ఇప్పుడు సుషుమ్న క్రియ చేసినంత సేపు మీరు ముద్రలోనే ఉంటారు. కానీ మనం మామూలుగా రోజు ధ్యానం చేసినప్పుడే కాకుండా మీరు టీవీ చూసినప్పుడు గాని, ట్రావెల్ చేసినప్పుడు గాని ఎప్పుడైనా కూడా మీరు ముద్ర పెట్టుకొని కూర్చోవచ్చండి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి ఓం చాంటింగ్. ఓంకారాలు సాధారణంగా మనం ఓం అంటాం కదండీ! సో, సుషుమ్న క్రియాయోగాలో ఓం అన్నది ఎలా అంటామంటే, ఓ ఒకింతైతే అన్నది రెండింతలు పలుకుతామండి. అన్నది ఎక్కువ సేపు పలుకుతాం. నేను ఒకసారి చేసి చూపిస్తాను. సో, అన్నది మకారం అన్నది రెండింతలు. సో, 1:2 రేషియో. 1:2 రేషియోలో పలకాలి. ఇలాగా 21 టైమ్స్ చేస్తామండి సుషుమ్న క్రియాయోగంలో. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన బ్రెయిన్‌లో అంతా వైబ్రేషన్స్ మీరు ఆల్రెడీ యోగా చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు. మన హెడ్ రీజియన్‌లో వైబ్రేషన్స్ లాగా ఫీల్ అవుతాం అన్నమాట. దానివల్ల కాన్సంట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతది. అలాగే కాకుండా ఓం చాంటింగ్ వల్ల నేచురల్‌గా హ్యాపీ హార్మోన్స్ అన్నవి రిలీజ్ అవుతాయండి. సో, దానివల్ల ఏంటంటే రోజంతా మనం యాక్టివ్‌గా ఏ పని చేసినా హ్యాపీగా, యాక్టివ్‌గా ఉండగలుగుతాం. సో, 21 టైమ్స్ చేయాలండి. ఒక ఓంకి, ఇంకో ఓంకి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని చేస్తాం. థర్డ్ స్టెప్ వచ్చి దీర్ఘ శ్వాసలు. నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడతారనమాట. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటిని భావశ్వాసలు అని కూడా అంటాం. సో, శ్వాస తీసుకునేటప్పుడు మంచిని తీసుకుంటున్నట్టు భావిస్తూ చేయాలి. శ్వాస విడిచిపెట్టేటప్పుడు మనలో ఉన్న అన్‌వాంటెడ్ క్వాలిటీస్ విడిచిపెడుతున్నట్టు భావంతో చేయడం చాలా ఇంపార్టెంట్. సో, మంచి అంటే మనందరికి మీకేం కావాలి? అంటే ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, ప్రశాంతత తీసుకుంటున్నాను, ఆనందాన్ని తీసుకుంటున్నాను. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో మంచి క్వాలిటీస్ అవి తీసుకుంటున్నట్టు భావంతో చేయండి. శ్వాస విడిచిపెట్టేటప్పుడు అనారోగ్యం, వాటెవర్ అన్‌వాంటెడ్ మనకి ఏవైతే వద్దు, కోపం ఇలాంటివి విడిచిపెడుతున్నట్టు భావంతో చేస్తారు. ఇది 14 సార్లు చేస్తామండి. స్లో, లాంగ్, డీప్ బ్రెత్స్ 14 టైమ్స్. ఫైనల్ స్టెప్ వచ్చి భ్రూమధ్యంలో దృష్టి. మనం ఇక్కడ దృష్టి నిలుపుతాం. హాయిగా ఈ స్పేస్‌ని అబ్జర్వ్ చేస్తారు. ఎటువంటి దేవుడి రూపం గాని, మంత్రం గాని ఏమీ విజువలైజ్ చేయొద్దండి. జస్ట్ అబ్జర్వ్ ది స్పేస్. అండ్ మీరు కొంచెం పైకి ఇలా లిఫ్ట్ చేస్తే మీరు ఈజీగా ఇక్కడ ఫోకస్ చేయగలుగుతారనమాట. సో, డోంట్ స్ట్రెయిన్ యువర్ ఐస్. జస్ట్ జెంటిల్‌గా ఫోకస్ చేయండి. హాయిగా ప్రశాంతంగా అలా ఆ స్పేస్‌ని అబ్జర్వ్ చేస్తారు. అంతేనండి. 4 స్టెప్స్. ఫస్ట్ వచ్చి యోగ ముద్ర. మెడిటేషన్ అంతసేపు మీరు యోగ ముద్రలోనే కూర్చుంటారు. ముద్ర విప్పొద్దండి. ఇంటర్లాక్ చేయాలండి. ఇంటర్లాక్. యెస్. అంతే. సో, ముద్ర పెట్టుకుంటారు మెడిటేషన్ అంతసేపు.
సెకండ్ స్టెప్ ఓంకారాలు 21 టైమ్స్. థర్డ్ స్టెప్ దీర్ఘశ్వాసలు భావంతో చేస్తాం 14 టైమ్స్. ఫోర్త్ స్టెప్ వచ్చి మనం భ్రూమధ్యంలో దృష్టి నిలుపుతాం. ప్రశాంతంగా స్పేస్‌ని అబ్జర్వ్ చేస్తాం. అంతేనండి. సో, ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ ప్రాక్టీస్ చేద్దామండి. స్క్రీన్ కనిపిస్తుంది కదండీ అందరికి? ఓకే అండి. అందరూ ఇది మీరు నేల మీద కూర్చోవడం మీకు కంఫర్టబుల్‌గా లేకపోతే చైర్‌లోనైనా కూర్చోవచ్చండి. ఓన్లీ థింగ్ ఈజ్ స్పైన్ ఎరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. స్పైన్ నిటారుగా ఉండేట్టు. అండ్ కొంచెం మీరు రిలాక్స్ అవ్వాలా చైర్‌లోనైనా కొంచెం వెనక్కి ఇలాగా అవ్వచ్చు. అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు. మరి స్టిఫ్‌గా ఉండొద్దు. కంఫర్టబుల్‌గా కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ట్రై టు బి కంఫర్టబుల్. అండ్ మధ్యలో కళ్ళు తెరవొద్దండి. కళ్ళు తెరిచినప్పుడు ఏంటంటే, మన కళ్ళ ద్వారా ఒక 80% ఎనర్జీ లూజ్ అయిపోతామనమాట. సో, సడెన్‌గా కళ్ళు తెరవొద్దు. నేను ఓకే అని మనకి వాయిస్‌లో వస్తది. ఓకే అని చెప్పినప్పుడు నెమ్మదిగా చేతులు ముద్రలోంచి తీసి కళ్ళపై పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరుస్తారండి. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. కొత్తిమీర పుదీనా కావాలంట. అందరూ నాతో పాటు రిపీట్ చేయండండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఓంకారాలు చేయండి. Let us start Sushumna Kriya Yoga. Sit straight in a comfortable posture. Close your eyes and keep your fingers in Yoga Mudra. Do not open your eyes during meditation. Chant Omkara 21 times along with me.
Om. Now take long and deep breaths 14 times with Baba. Please take slow, long, deep breaths for about 14 times. Now come back to normal breathing. Finally, focus on Agna Chakra. That is the third eye region, and gently enter into a thoughtless state.
Okay. Now rub your palms together and place your fingertips over your eyes and slowly come out of your meditative state. నెమ్మదిగా చేతులు ఊపి కళ్ళపై పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎలా అనిపించిందండి? చాలా బాగుంది సార్. వెరీ కామ్. Feeling comfortable. ఓకే. ఓకే. Nice. సో, చూసారు కదండీ! అంటే ప్రాసెస్ ఈస్ వెరీ సింపుల్. మనం కాపోతే మెయిన్ ఏంటంటే రోజు చేస్తే మనం దీని బెనిఫిట్ అన్నది పూర్తిగా పొందగలుగుతాం అనమాట. ఎంతో సేపు అక్కర్లేదు. అంటే మామూలుగా అయితే 21 మినిట్స్ అండి రోజుకి 49 డే ఛాలెంజ్ లాగా తీసుకొని. అంటే ఇదంతా సైంటిఫికల్లీ డిజైన్డ్ ప్రాసెస్ అండి. అందుకే చూడండి 49 డేస్ 49 మినిట్స్ చేయాలి. బట్ మీకు టైమ్ కన్‌స్ట్రెయింట్ ఉంటే 21 మినిట్స్ ఎ డే. అలాగే 21 టైమ్స్ ఓంకారాలు, 14 టైమ్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 7. సో, సైంటిఫికల్లీ డిజైన్డ్ ప్రాసెస్ అండి. మనం ఏంటంటే ఈరోజు చేసాం కదండీ! చేసినప్పుడు మన చుట్టూ ఒక ఎనర్జీ లేయర్‌లా ఫార్మ్ అవుతది. రోజు చేసినప్పుడు మనం చుట్టూ అంటే అబండెంట్ విల్ బి ఫిల్డ్ విత్ అబండెంట్ ఎనర్జీస్. సో, ఏ పని చేసినా అసలు ఆరోగ్యం అండి. ఆరోగ్యం అన్నిటికన్నా ప్రధానం. సో, ఆరోగ్యంగా ఉంటాం. ఏది చేసినా హ్యాపీగా చేసుకుంటామండి. అండ్ దీంతో పాటు అండి అమ్మగారు, గురువుగారు ఏం చెప్తారంటే ఇంకొక స్టెప్ అండి. ఇంకొక స్టెప్ అనుకోవచ్చు. ఇట్స్ కాల్డ్ ఇంట్రోస్పెక్షన్. అంటే సెల్ఫ్ చెకింగ్ అనమాట. రోజు రాత్రి పడుకునే ముందర ఒక 10 నిమిషాలు ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఏం చేశామన్నది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం అనమాట. అంటే మన థాట్స్ ఎలా ఉన్నాయి? మనము అంటే దేనికైనా మనం కోపం వస్తుందా? లేకపోతే ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాము? ఆర్ మన టైమ్‌ని ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నాం? ఇలాగ జస్ట్ హానెస్ట్‌గా మనతో మనల్ని మనం చెక్ చేసుకోవడం. చేసుకొని నెక్స్ట్ డేకి మనం ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలన్నది ఆలోచించుకుంటామండి. సో, మెడిటేషన్ 21 మినిట్ మెడిటేషన్ ఫాలోడ్ బై 10 మినిట్ ఇంట్రోస్పెక్షన్. సో, ఆ 10 మినిట్స్ ఇంట్రోస్పెక్షన్ వల్ల ఏమవుతదంటే మనకది అలా చేస్తూ చేస్తూ మనకి మినిట్ టు మినిట్ ఇంట్రోస్పెక్షన్ లెవెల్‌కి వచ్చేస్తామనమాట. మనం చేసే పనప్పుడే ఏదైనా సిట్యుయేషన్ వస్తే దానికి అసలు రియాక్ట్ అవ్వాలా? రెస్పాండ్ అవ్వాలా? ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది కూడా మనకి అలా డెవలప్ అవుతదండి. సో, జస్ట్ థీస్ 2 థింగ్స్ అండి. బట్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. మీకెప్పుడైనా 21 మినిట్స్ కూడా అవ్వట్లేదంటే జస్ట్ ఒక 7 మినిట్స్ అయినా మీరు ముద్ర పెట్టుకొని కూర్చుంటే అప్పుడేంటంటే మనకి ఆ ఎనర్జీ ఫ్లో అనేది బ్రేక్ అవ్వదనమాట.
మనం సెల్ ఫోన్ చూడండి ఎలా రోజు చార్జ్ చేస్తామో జస్ట్ ఆ ఎనర్జీ అనేది. ఎందుకంటే ఒక రోజు బ్రేక్ వస్తే మళ్ళీ ఆ లెవెల్ ఎనర్జీస్ రావడానికి 10 డేస్ పడుతుందండి. 10 డేస్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ Thank you, కానీ డౌట్స్ కానీ ఉంటే అడగండి. మేడం చాలా బాగుంది. ఇప్పుడు మనం చేస్తా ఉన్న దానికి ఎట్లా మనం అనుసంధానం చేసుకోవచ్చు, కోఆర్డినేట్ చేసుకోవచ్చు, రెగ్యులర్ క్లాసెస్ లో మనం ఎట్లా చేయొచ్చు అనే దాని గురించి కూడా ఆలోచించుకోండి. అండ్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అడగండి. అండ్ ఇట్ ఇస్ ఓపెన్ సెషన్ లాగా, నాట్ దట్ ప్రత్యేకంగా. ఇప్పుడు గ్రూప్ సెట్టింగ్ లో గ్రూప్ లో చేసినప్పుడు మనం ఎక్కువ ఎనర్జీ రిసీవ్ చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు మీరు 7 మినిట్స్ చేసినా సరిపోతుందండి. మీకు టైం కన్స్ట్రెయింట్ ఉంది, మీ క్లాస్ లో పెట్టుకోవాలి అంటే జస్ట్ 7 మినిట్స్. ఐ విల్ గివ్ ది ఆడియో ఫైల్, మీరు అది ప్లే చేసుకునైనా మీరు ఫాలో అయిపోయి చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంట్లో మాత్రం మీరు రోజు ఉదయం లేవగానే మీకు ఎప్పుడు అండ్ దీనికంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట. అంటే స్నానం చేయాలి, ఎందుకంటే ఇది ఆత్మకి సంబంధించింది అని మెడిటేషన్. సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, అన్ని రోజులు చేసుకోవచ్చు. 21 మినిట్స్ మాత్రం ట్రై చేయండి, మీ కన్వీనియంట్ టైం. ఎర్లీ మార్నింగ్ చేసుకున్నా మంచిది, ఆర్ సాయం సంధ్య సమయం. అప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అన్నది ఎక్కువ ఉంటదన్నమాట. అది కుదరని టైంలో ఎనీ టైమ్ ఈజ్ ఫైన్ అండి. మీరు క్లాస్లో రోజు చేసుకోవాలంటే 7 మినిట్స్ అయినా దట్ షుడ్ బి ఫైన్. సో అది మీరు ఆఫ్టర్ ఫుడ్ గానీ బిఫోర్ అలా ఏం లేదు కదా? ఫుడ్ ఏమీ లేదండి, అలా ఏమీ లేదు. ఈ ముద్రని ఏమంటారు మ్యామ్? ఇది యోగ ముద్ర అంటారండి, లేదా శ్రీచక్ర ముద్ర అని కూడా అంటారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా నేను శైలజ సింహ గారి దగ్గర నేను చాలా రోజులు విన్నాను, ఇది చూసాను. బట్ డెఫినెట్లీ దట్ వాజ్ డిఫరెన్స్. కాకపోతే ఒక రెగ్యులర్ గా మనం పెట్టుకోవాలి, అది చేయాలి. అవునండి, రెగ్యులర్ ప్రాక్టీస్ అన్నది ఇంపార్టెంట్ అండి. అది ఇందాక చెప్పాను, మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, ఓకే ఎలా ఏంటి నెక్స్ట్ ఏంటి ఆర్ బాగా వర్రీ అయినప్పుడు కూడా మీరు జస్ట్ ముద్ర పెట్టుకొని ప్రశాంతంగా ఆ డీప్ బ్రీదింగ్ చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి. అంటే ఇన్స్టెంట్ గా అనమాట. మనం ఈ కాలంలో అంతా మనకి ఇన్స్టెంట్ గా కావాలి కదా, సో దానికోసం డిజైన్ చేశారనమాట. సౌమ్య, మా డాటర్ ఇక్కడ షీఈస్ వర్కింగ్ ఇన్ యుఎస్ ఇన్ ఫిలిప్స్ లైటింగ్. ఓకే, she has done BTech MBA, Rochester Business School. Oh, very nice. Somehow she is under very much stress. She was not like that before. With 2 children and office work and housework, she's forgetting everything. So what I feel is I'll take your number from sir, Professor sir. I'll share your number to my daughter. My daughter name is Swati. Sure. If you give time, she will. You can speak to her. Definitely. She can also do that. She does some Surya Namaskaralu, yoga and all, but she's not finding time. Okay. Yes. Yeah. So if you could spare some time with her, might be, because you also underwent some stress, Yes. in US like that. She's of 35 years old. Okay. Definitely, ma'am. I will. Okay, I'll give your number to my daughter. She will talk to you. Sure. Okay, thank And you. last year in September we went to US as well with our Guruma. So I got an opportunity. So there we did 7 classes, ma'am, in 7 different cities. In New York, we met a famous oncologist. He received Padma Shri Award as well, Nori Dattatreya Garu. So he has been practicing, and he himself, there is an interview. There are a lot of interviews as well, their experiences in YouTube. You can, whenever I'll share the links. Okay. He was telling like the treatment, while he was treating his patients, he was asking them to do this meditation as well, and they found that it was complementing the treatment very well. Along with this meditation, they were seeing very good results, it seems. Like almost 10 pills a day they were using. It came down to 1 or 2 pills a day, it seems. Like after months of she was very, very organized. Suddenly, she was under much stress. I could feel these 10 days. I came to New Jersey now. I could feel it. She's forgetting and like that, and overstressed. Yes, ma'am. These overstressed. days, yeah, that's the reason. Because these days we have a lot of challenges. Like we need. Yeah, that's what.
And even in students, I'm teaching in schools as well. So they are also telling us they also feel a lot of tension or worry because Yeah, that's what some tensions. I don't understand what is that. లైక్ ఎర్లియర్ అంటే మన పెద్దవాళ్ళు మన పాత రోజుల్లో అయితే మన అమ్మమ్మలు వాళ్ళకి అవసరం లేదండి అప్పుడు దేవర్ లైక్ రిలాక్స్డ్ స్పేస్ లో వెళ్ళేది కానీ ఈ జనరేషన్ మాత్రం ఇది కావాలి ఇది అది కావాలి సంథింగ్ దే హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ ఐ ఫీల్ కాలేజ్ లో మేము చెప్పొచ్చు కదా మేడం ఇది ఒక 7 minutes అంటున్నారు కాబట్టి ఇది బికాస్ ఐ వర్క్ ఇన్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సో స్టూడెంట్స్ కి చెప్పొచ్చు డెఫినెట్లీ ఇప్పుడు మేము చెప్పే స్కూల్స్ లైక్ ఎన్నో స్కూల్స్ అండి వాళ్ళకి ఇది నచ్చి దేవర్ లైక్ అసెంబ్లీ టైమ్ లో కానీ పీరియడ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యే టైంలో జస్ట్ 7 minutes చేపిస్తున్నారు అనమాట ఆ స్టూడెంట్స్ గుడ్ ప్రాక్టీస్ ఇట్స్ వెరీ సింపుల్ అనమాట అండ్ వెరీ పవర్ఫుల్ ఎట్ ద సేమ్ టైమ్ సో అలా చేస్తూ రియలైజ్ మీరు కాలేజ్ ఎక్కడ చెప్తే ఇఫ్ వీ హ్యావ్ వాలంటీర్స్ లైక్ ఆల్ ఓవర్ ఇండియా మ్యామ్ దే కెన్ కమ్ అండ్ లైక్ గివ్ ఎ ఇనిషియల్ సెషన్ అండ్ దెన్ యూ కెన్ కంటిన్యూ యూ కెన్ లెట్ us know. Sure ma'am, తప్పకుండా. సౌమ్య గారు చెప్పండి. చాలా థ్యాంక్స్. ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇట్ వాస్ వన్ క్వశ్చన్ ఏంటంటే యూ సెడ్ లైక్ మీరు క్లాస్ తీసుకుంటున్నాను ఎవ్రీ డే ఐ టేక్ క్లాసెస్ అని అన్నారు కదా సో దట్ మీన్స్ do you do the this is the only one or you continue with something else kudana? What is that you teach other than only this one, only the meditation technique, but I go to like different schools anamata. So we have a foundation, right? So schools nunchi permissions techukunnappudu we go teach to the children. సో నేను ఆల్రెడీ ఇక్కడ వైజాగ్ లో చేశాను, నర్సీపట్నం, అలాగే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో వెళ్ళి చెప్తాం అనమాట. ఇట్స్ వెరీ సింపుల్. వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయో చెప్తాం. వి మేక్ దెమ్ డూ 7 minutes అండ్ ఫాలో అప్ సెషన్స్ వేరే వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఐ గో. సో ఓన్లీ దిస్ మ్యామ్, ఓన్లీ దిస్ మెడిటేషన్, నథింగ్ ఎల్స్. దట్స్ ఇట్. మెడిటేషన్ చేసుకోండి, ఇంట్రాస్పెక్షన్, దట్ ఈస్ ఇనఫ్. So why don't we request one thing? Why don't you come మా క్లాస్ కి ఒక వీక్లీ ఒకసారన్నా ఒక 10 minutes, whatever the time మీకు ఎలా వీలైతే అలా. Why don't you come for our yoga class ki? Just whenever it is possible. I'm not restricting. ఈ రోజే రండి, ఆ రోజే రండి కాకుండా. Sure, definitely. వీలైతే why don't you just come for that? We'll be మేము చేసినప్పుడు ప్రాణాయామ కూడా చేస్తాం. Like we allocate the time around 20 minutes వరకు అని ప్రాణాయామ చేస్తాము. ప్రాణాయామ చేశాక మెడిటేషన్ హార్డ్లీ యాక్చువల్లీ వి కట్ షార్ట్ ఆన్ ద మెడిటేషన్ ఎందుకంటే టైం కన్స్ట్రెయింట్ వల్ల. ఒకవేళ మీరు వచ్చారనుకోండి ప్రాబబ్లీ వీల్ గెట్ యూస్ టు దట్ టెక్నిక్ అండ్ మేబీ వీల్ ఇన్కార్పొరేట్ ఇన్ టు అవర్ యోగా గ్రూప్. దట్ Definitely ma'am. Maybe like tomorrow I'll be traveling, but once I'm back like next week I'll definitely no pressure. Yeah, నాకు I have a doubt ma'am. ఇప్పుడు ప్రాణాయామ yeah ma'am, you go on. Go ahead. చెప్పండి మేడం, శైలజ మేడం. యా, ప్రాణాయామ చేసేటప్పుడు ఏంటంటే ఫర్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ కైండ్ ఆఫ్ థింగ్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాణాయామ. అంటే ఇప్పుడు కపాలభాతి అని డిఫరెంట్. అంటే కెన్ వి యాక్చువల్లీ అథెంటికేట్ దిస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్? అంటే ఏమున్నా వీ కెన్ సజెస్ట్ ఎనీబడి ఫర్ ఎనీ ఏజ్ గ్రూప్ దిస్ మెడిటేషన్ గ్రూప్ కెన్ డూ ఇట్. బట్ ఒకటి ఏంటంటే బిలో 10 years ఉంటే 7 minutes చేస్తే సరిపోతుంది మ్యామ్. 10 to 14 ఉన్న వాళ్ళు 14 minutes, బికాజ్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. మనము ఆ ఎనర్జీని వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు లేదుగా చూస్తాం అనమాట. అండ్ ఇంకొకటి ఆఫ్టర్ లైక్ వన్స్ దే ఆర్ 21 years క్రాస్ అయిపోతే 14 to 21 minutes చేస్తారు. అబౌవ్ 21 years 49 minutes అనమాట. చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు, వాళ్ళు జస్ట్ ఓంకారాలు డీప్ బ్రీదింగ్ చేసినా సరిపోతుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ గానే దే కెన్ గో ఇన్ టు దిస్ థాట్లెస్ స్టేట్ వెరీ ఈజీలీ అనమాట. 21-year-old అంటే my daughter is 21, so she can do happily 21 or 49. నేను ఇప్పుడు ఏంటంటే 49 ఎవరికి చెప్పట్లేదు, ఎందుకంటే 49 అనగానే ఓ అంతసేపు అన్నట్టు అనిపిస్తుంది. అట్లీస్ట్ జస్ట్ స్టార్ట్ విత్ 21, సో కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు.
అండ్ మేడం అన్నట్టు మీరు స్టార్టింగ్ లో వస్తే దెన్ ఆఫ్టర్ వి గెట్ ట్రైన్ మేము కూడా చేసుకోవచ్చు మ్యామ్. అండ్ మీరు Okay. 49 డేస్ కంప్లీట్ చేస్తే మ్యామ్ అప్పుడు మీరు కూడా ఇంకెవరికైనా కూడా యూ కెన్ టీచ్ అనమాట, ఎవరికైనా చెప్పొచ్చు. యా నేను చేశాను మ్యామ్, ఒక 6 months చేశాను. నేను చెప్పాను పిల్లలకి, బట్ యా మధ్యలో బ్రేక్ వచ్చింది. సో సుషుమ్న క్రియాయోగే చేశారు మ్యామ్. ఎస్ మ్యామ్. అదే శైలజ సింహ గారి దగ్గర కంటిన్యూస్లీ షీ టీచర్స్. yes. మీరు ఎక్కడ మ్యామ్, ఏ ప్లేస్ లో ఉంటారు? నేను హైదరాబాద్ మ్యామ్, ఇక్కడ ఎల్బీ నగర్. ఓకే. సో దట్ మీన్స్ 7 minutes of ఇది ఓంకారం, సారీ 7 times. డీప్ బ్రీదింగ్ 14 టైమ్స్ చేస్తాము. డీప్ బ్రీదింగ్ 14 times, ఓంకారం 21 times. ఓంకారం 27 minutes చేసినా కూడా ఎనీ నెంబర్ ఆఫ్ మినిట్స్ 21 times ఓంకారం కంపల్సరీ చేయాలి అండ్ 14 times డీప్ బ్రీదింగ్. అంటే యూ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆర్ డిక్రీజ్ ద స్పీడ్. ఆ స్పీడ్ ఏం అంటే జస్ట్ కంప్లీట్ మెడిటేషన్ టైం ని మనం తగ్గిస్తున్నాం తప్పితే మిగతా ఓంకారాలు, మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఓంకారాలు 21 times, దీర్ఘశ్వాసలు 14 times, తర్వాత భ్రూమధ్యం. అప్పుడంటే భ్రూమధ్యంలో దృష్టి నిలిపే టైం ని తగ్గుతుంది అనమాట, అంతే. ఓకే. ముద్ర గాని ప్రాణాయామం, ఓంకారం గాని ప్రాణాయామం గాని నో కాంప్రమైజ్. No compromise. Only last meditation, concentration on Agna Chakra will be modulated. ఒక్కసారిగా రాదు కనుక దెన్ వీ కెన్ గో ఇన్ ఇంక్రిమెంటల్ మేనర్. 7 minutes, 14 minutes, 21 minutes, 49 minutes. ది అల్టిమేట్ గోల్, వీ హ్యావ్ టు అచీవ్ దట్. యా మీరు 14 minutes చేస్తే బాగుంటది. అంటే 7 చూసేలోపు అయిపోద్ది. ఓంకారాలు చేసేలోపు 7 అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ యూ విల్ కమ్ క్లోజ్ టు 5 minutes. సో అది అండ్ కౌంట్ చేసుకోక్కర్లేదు మ్యామ్, జస్ట్ రఫ్లీ అనమాట. మీకు ఒక 2 minutes అలా, అంటే కౌంట్ మీద మళ్ళీ ఫోకస్ వెళ్ళకూడదు, మీకే తెలిసిపోతే. నేను ఆడియో ఇస్తాను కదా, దాంతో ఆడియో వీడియో దాంతో పాటు మీరు ఫాలో అయిపోవచ్చు. అండ్ మీకు ఆ లింక్ పంపించండి. దీర్ఘశ్వాసలో యూ హావ్ టు టేక్ ఆల్ మంచి తీసుకొని వదిలేటప్పుడు అన్ని ఇట్లా నెగటివ్ తీసేస్తాం. డీప్ బ్రీతింగ్ అంటే మంచి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలా తీసుకుంటున్నాను స్లో, ఇంకా అలా మనకి అన్వాంటెడ్ అన్ని అలా వెళ్ళిపోతాయి. అండ్ ఇంట్రోస్పెక్షన్ చేస్తారు కదా, మీకు అప్పుడు కూడా మంచి రిటైన్, అంటే మనం వాల్యుబుల్ అన్ని జాగ్రత్తగా దాచుకుంటాం కదా, ఏ బీరువాళ్ళనో ఎక్కడో. అలాగే మనకి అన్వాంటెడ్, మనం ఇల్లు క్లీన్ చేసుకున్నట్టు అనమాట, అన్వాంటెడ్ది బయట పడేస్తాం. సో సేమ్ థింగ్, మనకు మంచి క్వాలిటీస్ ఉంచుకుంటాం. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వి సీ లైక్ రియల్లీ గ్రేట్ చేంజెస్. నేను చాలా కాలం మెడిటేషన్ చేశాను, బట్ ఇంట్రోస్పెక్షన్ అంటే ఇప్పుడు అవసరం, అంటే మనకి ఏముంటాయిలే అని అనుకునేదాన్ని అనమాట. కానీ వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్, రోజు ఏవో ఒకటి తెలుస్తూ ఉంటాయి వేర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ అన్నది. జస్ట్ 1% చేంజ్ అండి, ఎక్కువ కూడా కాదు. అలా స్టెప్ బై స్టెప్ అలా వెళ్తుంటే విల్ ఫీల్ రియల్లీ గుడ్ అబౌట్ అవర్ సెల్స్. అండ్ ఇంకొకటండి, అంటే గురువులు మనకి, అంటే ఇప్పుడు చూస్తాం కదా, మనం నేచర్ నుంచి, ప్రకృతి నుంచి మనం ఎంతో తీసుకుంటాం అన్ని లిటరల్లీ. కానీ మనం తిరిగి ఏమిస్తున్నాం అని ఒకసారి మనం ఆలోచించుకుంటే మోస్ట్లీ నెగిటివ్ ఎక్కువ ఉంటాయి. పొల్యూషన్ అని వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. సో మనం ప్రకృతికి, నేచర్కి చేయాల్సింది చిన్నదేనండి, జస్ట్ ఒక పాజిటివ్ థాట్ ఇవ్వడం. మనం ఏదైతే పాజిటివ్ ఇస్తామో మనకి మళ్ళీ తిరిగేది మన దగ్గరికే వస్తుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. సో దానికోసం గురువులు ఒక మంత్రాన్ని ఇచ్చారండి, పాజిటివ్ మంత్ర అనుకోవచ్చు. అది మంగళం నిత్య శుభమంగళం. మీరు ఎప్పుడైనా ఉదయం లేవగానే ఒక 3 times అందరూ బాగుండాలి, విశ్వంలో, ప్రపంచంలో అందరూ బాగుండాలని మంగళం నిత్య శుభమంగళం అని ఒక 3 times అనుకోవచ్చండి. ఆర్ అలాగే మీకు ఎవరికైనా కొంచెం హెల్త్ బాగోపోయినా వాళ్ళు కూడా బాగుండాలి అని అలా ఈ మంత్రాన్ని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక 3 times నాతో పాటు రిపీట్ చేయండి. ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం మంగళం నిత్య శుభమంగళం. నిత్య శుభమంగళం. మంగళం మంగళం నిత్య శుభమంగళం. నిత్య శుభమంగళం. మంగళం మంగళం నిత్య శుభమంగళం. నిత్య శుభమంగళం. థ్యాంక్ యూ సో మచ్ అండి. very blessed to meet you all. Thank you madam. Thank you Soumya, nice to have you here. థ్యాంక్ యూ మేడం. చాలా క్లియర్ గా, చాలా కూల్ గా అండ్ వెరీ, అంటే మాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అంటే కొత్తది అని కాకుండా ఇట్ వాస్ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నదానివైనా పెద్దగా చెప్పావు. చాలా, అవును, ఇంపాక్ట్ చాలా బాగుంది. మా కెమిస్ట్రీ పబ్లికేషన్ లో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. యువర్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఇస్ సో గ్రేట్.
Oh, thank you. So, It's all gurus. We are just instruments, ma'am. Gurus through us. అంతే అన్నమాట. So, చాలా థ్యాంక్స్ సౌమ్య. thank you, ma'am. ఒకటి చాలా బ్రహ్మాండంగా చెప్పావు. ఇంకోటి ప్రాబబ్లీ యూఆర్ ప్రాక్టీసింగ్ ఎ లాట్ కూడా కదా. ఐ థింక్ ఐ కెన్ సీ ఆన్ యువర్ ఫేస్ అండ్ ఇన్ యువర్ టోన్ అంత కామ్నెస్ అనేది చాలా బాగుంది. అండ్ వెన్ యూ సెడ్ ఇంకొకటి ఏం గుర్తుకొచ్చిందంటే మా సార్ గుర్తుకొచ్చారు, దివాకర్ సార్ గుర్తుకొచ్చారు. ఎందుకంటే నువ్వేమన్నావంటే సారీ నువ్వు అనేస్తున్నాను. పర్లేదమ్మా. I'm 40, so just touched 40. But still you are younger than me. అయితే I got reminded of దివాకర్ సార్. ఎందుకంటే నువ్వు అన్నావు నేను స్కూల్కి వెళ్ళాను అంటే ఐ గో టు ఆల్ ద ప్లేసెస్, స్కూల్కి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఐఎమ్ టీచింగ్ ఆల్ ద ప్లేసెస్ అని. అంటే ఆయన గుర్తుకొచ్చారు. ఎందుకంటే హీ వాస్ డూయింగ్ దట్. అండ్ మీరు అది కూడా అన్నారు, వైజాగ్ లో ఉన్నాను, నర్సీపట్నంకి వెళ్ళాను, ఇక్కడికి. He did the same thing. Same places he used to go. Yoga ante he was the every one of us we are not in the same place. మేము అందరం ఇప్పుడు లండన్, నర్సీపట్నము, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, జోగిపేట, ఇప్పుడు యుఎస్ కూడా మేము. So I just wanted to congratulate you and good luck with your endurance and Thank you. with your future plans. Thank you so much, ma'am. And I really want to appreciate all of you. మీరు రోజు ఇంత కమిటెడ్ గా డిసిప్లిన్ గా యోగా చేస్తారు అంటే డాడీ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు జాయిన్ అవ్వచ్చు కదా, చెయ్యొచ్చు కదా అని. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. వెరీ రాజారావు గారు ఒకసారి మీ ఇంటికి వచ్చారమ్మా, మర్చిపోయాము. అవును, గుర్తుంది సార్. నేను మా వెంకట గారు వచ్చి ఇంట్లో టీ తాగాము. గుర్తుంది అది. వెరీ నైస్. ఓకే, నేను డెఫినెట్ గా కనెక్ట్ అవుతాను. Okay, Soumya. You don't need to tell us. You can just join and we can accommodate up. You can tell us that thing. అంటే నువ్వు చెప్పలేదు కదా అని అనకుండా ఎప్పుడు జాయిన్ అయినా పర్వాలేదు. అలాగే 6:30, 6:15 తర్వాత అయినా సరే పర్వాలేదు. అండ్ షూర్. అండ్ యాక్చువల్లీ వీ ఆల్ ఆర్ సో బ్లెస్డ్. అంటే ఇది కుంభమేళా టైం కదా, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆ కాన్షియస్నెస్ లెవెల్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ ఆ మైండ్ ఇట్ విల్ బి అంటే నార్మల్ గా హై ఫ్రీక్వెన్సీలో ఉంటది. సో దిస్ ఈస్ ఆల్సో ప్లాన్డ్. అండ్ అదే ఆ విషయం చెప్పి ఇవాళ షెడ్యూల్ చేశారమ్మా. మహాశివరాత్రి దాటిపోతే కుంభమేళా టైం అయిపోతుంది. రేపు నుంచి నువ్వు అవైలబుల్ కావు కూడా అందుకని. వెరీ నైస్. సో అప్పుడు శివరాత్రి పూజ కూడా చేస్తే, అంటే శివరాత్రి ఏంటంటే అది మనకి ఇయర్ మొత్తానికి ద మోస్ట్ పవర్ఫుల్ నైట్ అన్నమాట. ద కాస్మిక్ షవర్ అన్నది ఎర్త్ మీద మామూలుగా ఇప్పుడు రోజు చూస్తే ఒక సైకిల్ స్పీడ్ ఎలా వెళ్తుందో అలా ఉండొచ్చు. అదే మనం ఏకాదశి నాడు లేకపోతే విజయదశమి ఇలాంటి రోజుల్లో ఏంటంటే ఒక కార్ ఎంత స్పీడ్ వెళ్తుందో అంత స్పీడ్ లో కాస్మిక్ షవర్ వస్తుంది. అదే శివరాత్రి రోజు ఒక రాకెట్ స్పీడ్ లాగా ఫ్లో అవుతుంది అనమాట. అందుకు మన ఋషులు మహర్షులు వాళ్ళు ఏంటంటే మనకు అలా జాగరణ లాగా చెప్పారు. ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన కల్చరే అంత గ్రేట్ అన్నమాట. సో ఆ కాస్మిక్ షవర్ అంత వస్తుంది కాబట్టి నిటారుగా ఉండమంటారు. ఎందుకంటే ఇలా వచ్చినప్పుడు మనకి ఎంతో బెనిఫిట్ మనం రిసీవ్ చేసుకోగలమని, అందుకు అది చెప్పారు. సో మీకు ఆ రోజు కూడా మనకి తిరుపతిలో ఉన్నది మ్యామ్. సో మేము తిరుపతి వెళ్తున్నాం శివరాత్రి ఈవెంట్ కి. మీకు కుదిరితే డెఫినెట్ గా ఐ విల్ షేర్ ద లైవ్ లింక్స్. యూ కెన్ జాయిన్ అండ్ డూ ద మెడిటేషన్ అలాంగ్ విత్ అవర్. Thank you, Anni. So it's a wonderful, ma'am. So nice of you. Actually, you are giving us a great knowledge. Actually, very good. వెరీ గుడ్. నేను కూడా ఫస్ట్ టైం మెడిటేషన్ గురించి మీరు చెప్తున్నప్పుడే విన్నాను. ఈ రోజే ఫస్ట్, అందుకనే మిస్ అవ్వకుండా మొత్తం వింటున్నా. చాలా చాలా నచ్చింది. సో మీరు చెప్పడం వల్ల నాకు కూడా చేయాలనిపించింది. సో మీరు ఒకటి అన్నారు కదా, అదే ఫ్యూ డేస్ లైక్ 40 days అట్లా అన్ని డేస్ ఇప్పటి నుంచి చేస్తాను. సో 7 minutes చేస్తాం. మరి అంతసేపు చేయగలనో లేదో తెలియదు కానీ బట్ ఐ విల్ ట్రై 7 minutes. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. ఇది మనకు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ లేట్ అయింది యాక్చువల్ గా.